మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ B12. సో ఈ B12 లోపం వస్తే ఎలాంటి వ్యాధులు వస్తాయి, ఎలాంటి సమస్యలు వస్తాయి, దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కుమార్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. B12 వల్ల వచ్చే వ్యాధులు, వీటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకనంటే అసలు ఇది ఎందుకు వస్తుంది? ఫుడ్ తీసుకోకపోవడం వలన, లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ గెటింగ్ B12 డెఫిషియన్సీ. బట్ దానిలో ఎట్లా ఉంది అంటే అతి ముఖ్యమైన రీజన్ మనకు ఏముంటుందంటే లైక్ ల్యాక్ ఆఫ్ నాన్ వెజ్ ఫుడ్. యాక్చువల్లీ నాన్ వెజ్ ఫుడ్ సార్. ఎస్. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ మనం తీసుకోకపోతే కూడా దట్ ఈజ్ వన్ ఆఫ్ ద అతి ముఖ్యమైన విషయం అన్నమాట. దానివల్ల కూడా వచ్చేస్తుంది. ఓకే, ఒకరు నాన్ వెజ్ ఫుడ్ తీసుకోకపోయినా బాగా సబ్స్టిట్యూట్గా అయినా చూడాలి. లైక్ సబ్స్టిట్యూట్లో మనం ఏ టైప్ ఫుడ్ తీసుకుంటే మనకు ఓకే, మనం నాన్ వెజ్ తినడం లేదు, బట్ వెజిటేరియన్లో మనం ఏ టైప్ ఫుడ్ తీసుకుంటే మనకు B12 వస్తుంది, అది చూడాలి. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ అన్నమాట అక్కడ. అండ్ B12 డెఫిషియన్సీ వస్తే నార్మల్గా ఏమవుతుందంటే నొప్పిలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, యూ విల్ గెట్ పెయిన్. ఏ విధమైన పెయిన్స్? నెక్ పెయిన్ రావచ్చు, ఓకే, బొక్కల్ పెయిన్ రావచ్చు, ఓకే, జాయింట్ పెయిన్స్ రావచ్చు. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ మనకు డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ అనీమియా డెవలప్ కావచ్చు దానివల్ల. ఓకే, అండ్ స్పెషలీ మనం చూస్తే లైక్ B12 డెఫిషియన్సీ వల్ల ఈవెన్ ఒకరికి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు రావచ్చు. ఓకే, సో రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళకు రావడం అవకాశం ఉంది. దానిలో ఏంటంటే ద సొల్యూషన్, వాట్ ఈస్ ద సొల్యూషన్స్ ఇన్ ద న్యాచురోపతి, అది మనం చూడాలి యాక్చువల్గా. అయితే న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ వీటికి? ఎస్, ఈవెన్ అలోపతిలో కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, బట్ న్యాచురోపతిలో ఉన్న ట్రీట్మెంట్స్ ఇస్ ద పర్మనెంట్ ట్రీట్మెంట్. పర్మనెంట్? ఎస్, పర్మనెంట్ ట్రీట్మెంట్. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ అలోపతిక్ మెడిసిన్, వాళ్ళు కొన్ని రోజు తీసుకున్న తర్వాత వాళ్ళకు డెఫిషియన్సీ రికవర్ అయింది, బట్ మళ్ళీ వాళ్ళకు రికవర్ అవుతుంది ఆ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, నార్మల్లీ ఈ అలోపతిక్ మెడిసిన్లో ఎలా జరుగుతుంది అనమాట. అండ్ దట్ ఈస్ జస్ట్ లైక్ ఎ సప్లిమెంట్ దే ఆర్ గివింగ్ ఇట్. ఓకే, బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. వీ ట్రీట్ ద కేస్ యాజ్ పర్ ద వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం దేని దగ్గర నుంచి వచ్చింది, రూట్ కాజ్ మేము ఐడెంటిఫై చేసి మేము ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకు పూర్తిగా తగ్గుతుంది అనమాట. లేకపోతే ఏమవుతుందంటే సపోజ్ ఇఫ్ యూ ఆర్ జస్ట్ టేకింగ్ ద సప్లిమెంట్, దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ద B12 డెఫిషియన్సీ. రూట్ కాజ్ నుంచి తెలుసుకోవాలి. ఓకే సార్. సో వాళ్ళకు ఎందుకు వస్తుంది, ఒకరికి డెఫిషియన్సీ వస్తుందంటే రీజన్ ఏంటి, అది మేము చూసి ట్రీట్మెంట్ చేస్తాం. అసలు ఏమై ఉంటాయి సార్? అంటే ఒక వ్యక్తికి B12 అనేది తగ్గుతుంది అని అంటే అసలు కారణాలు ఏంటి? మేబీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ జంక్ ఫుడ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఇక్కడ కూడా జంక్ ఫుడ్. ఎస్. ద సెకండ్ రీజన్ ఈజ్ లైక్ కొంతమంది ప్యూర్ వెజిటేరియన్ లైఫ్ మెయింటైన్ చేస్తారు, ఎలాంటి వాళ్ళకు కూడా జనరల్లీ B12 డెఫిషియన్సీ వస్తుంది. అండ్ ఇంకో కొంతమందికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్ తీసుకోవడం వల్ల వాళ్ళకు కూడా B12 డెఫిషియన్సీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే సపోజ్ మీకు జ్వరం వచ్చింది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ హ్యాస్ రిటన్ యాంటీబయాటిక్ ఫర్ 1 వీక్ లేకపోతే 5 days మీరు వాడిన తర్వాత ఇమీడియట్లీ మీకు మీ శరీరంలో అగైన్ B12 డెఫిషియన్సీ మీకు రావడం అవకాశం ఉంది అక్కడ. సపోజ్ ఇట్ ఈస్ ఇన్ ద నార్మల్ రేంజ్ మీ బాడీలో, మీరు ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల మీకు తగ్గిపోతుంది అక్కడ. సో అగైన్ పెయిన్స్ విల్ డెవలప్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని మనం అనుకోవచ్చు. సో ఓకే, అయితే సార్ నాన్ వెజ్లో ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది అంటారు? మనం జనరల్గా రెడ్ మీట్, ఎనీథింగ్ రెడ్ మీట్ ద్వారా మనకు ఎక్కువ ఉంటుంది. అంటే రెడ్ మీట్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు కదా సార్? కాదు, రెడ్ మీట్ మనకు ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కి కాదు. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ B12. ఓకే, B12 డెఫిషియన్సీకు రెడ్ మీట్ మనం తీసుకోవచ్చు, తీసుకుంటేనే అప్పుడు మాత్రం రికవర్ అవుతుంది. వీక్లో ఎన్ని టైమ్స్ తీసుకుంటే మంచిది? లైక్ 2 to 3 times దే కెన్ టేక్. ఓకే, సో దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ మష్రూమ్. యా, మష్రూమ్స్ మనం డైలీ బేసిస్లో తింటే కూడా B12 డెఫిషియన్సీ మనకు రికవర్ అవుతుంది. అండ్ బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే కూడా దానివల్ల కూడా మనకు ఖచ్చితంగా మనకు B12 డెఫిషియన్సీ రికవర్ అవడం మొదలుపెడతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫ్రూట్స్ ఇంటేక్.
ఫ్రూట్స్ ఇంటేక్ ఎందుకు చెప్తున్నా అంటే నైట్రిక్ ఆక్సైడ్ అని ఒక మెడిసిన్స్ ఉంటుంది, దట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ద ఫ్రూట్స్. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ ప్రాసెస్ ఫుడ్. ఓకే, సో ప్రాసెస్ ఫుడ్లు మనకు రాదు అది. సో ఫ్రూట్స్ ఎప్పుడైనా మనం కన్జంప్షన్ చేస్తే దట్ నైట్రిక్ ఆక్సైడ్ డెవలప్స్ ఇన్ ద బాడీ. అప్పుడు ఏమవుతుంది, మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైనా బాగా జరిగితే ఆటోమేటికలీ మనకు ఏమవుతుందంటే అక్కడ ఈవెన్ B12 కన్జంప్షన్ కూడా అక్కడ వచ్చేస్తుంది, అండ్ దానివల్ల కూడా వాళ్ళకు డెఫిషియన్సీ అన్ని రికవర్ అవుతుంది. ఓకే, బికాజ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగితే మనకు ఆర్బీసీస్ డెవలప్ అవుతుంది. ఆర్బీసీస్ డెవలప్ అయితే ఆటోమేటికలీ మనకు ఏమవుతుంది, వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ దాని నుంచి మనకు కరెక్ట్ అబ్జర్ప్షన్ ఉంటుంది, అండ్ దాన్ని బట్టి వాళ్ళకు ఏమవుతుందంటే ఈవెన్ డెఫిషియన్సీ కూడా రికవర్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కర్డ్ రైస్, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఆన్ డైలీ బేసిస్ కర్డ్ రైస్, సో దానివల్ల కూడా మనకు డెఫిషియన్సీ రికవర్ అవడం మొదలుపెడతాయి. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ ఫుడ్ సోర్స్. ఈ టైప్ ఫుడ్ మనం తీసుకుంటే మనకు జనరల్గా రికవర్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ హ్యావ్ సమ్ న్యాచురల్ మెడిసిన్స్ ఆల్సో. ఓకే, దట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్. ఓకే, కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఐ హ్యావ్. సో ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఈవెన్ వన్ మెడిసిన్ ఆల్సో దే విల్ గెట్ రికవర్. సార్, దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా మంచి హోమ్ రెమెడీ ఉందా సార్? యా, హోమ్ రెమెడీ ఇన్ ద సెన్స్ నేను ఇప్పుడు చెప్పిన ఫుడ్ ప్యాటర్న్ ఈజ్ ద హోమ్ రెమెడీ ఫర్ దెమ్. ఓకే ఓకే సార్. ఫుడ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ యాక్చువల్లీ ఫర్ అవర్ సెకప్ హెల్త్. ఫుడ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. సో నేను ఏ ఫుడ్ ఇప్పుడు చెప్పాను, రెడ్ మీట్, ఓకే, అదర్వైజ్ లైక్ ఫీసెస్ ఆల్సో వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, మష్రూమ్ తీసుకోవచ్చు, కర్డ్ రైస్ తీసుకోవచ్చు. సో వాళ్ళకు ఏమవుతుందంటే ఆటోమేటికలీ లాక్టోబాసిలస్ కూడా కర్డ్ ద్వారా వాళ్ళకు డెవలప్ అవుతుంది, అండ్ B12 డెఫిషియన్సీ కూడా వాళ్ళకు రికవర్ అయిపోతుంది. B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కర్డ్ రైస్ అండ్ రెడ్ మీట్, ఇంకొక నాన్ వెజ్ తినని వాళ్ళైతే మాత్రం మనకి మష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకొని ఒకవేళ ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన డాక్టర్ కుమార్ గారిని కూడా మీరు కిందిస్తున్న నెంబర్ తోటి కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ మీరు క్యూర్ చేసుకోవచ్చు. నమస్తే సార్. థ్యాంక్ యూ.